ఆటోమేటిక్ గా పీపుల్ కూడా డాక్టర్స్ అయిపోయారు కాబట్టి చేయి లాగేసరికి మేబీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్ ఏమో, కాళ్ళు లాగేసరికి షియాటికానేమో అని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వన్స్ ఇక్కడికి వచ్చి మీరు చూసి చాలా సింపుల్ గా క్లారిఫై చేస్తే దానికి మేము సాటిస్ఫై అవ్వం. ఇదేంటి ఇంత సింపుల్ గా ఒక పెయిన్ కిల్లర్, ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్, ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేసి పంపిస్తారు. అరే ఇదేంటి నాకేదో చాలా పెద్ద ప్రాబ్లం అని వచ్చానే అని చెప్పేసి మాకు మేము అలా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో మేడం అందుకోసమే ఇన్ ద సెన్స్ లైక్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది ఉందన్నమాట. స్పైన్ ఇష్యూ అంటేనే కాలు పడిపోతాయేమో, చేతులు పడిపోతాయేమో ఇలానే. సి ఆల్వేస్ ఐ టెల్ ఫర్ మై పేషెంట్. సార్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చెప్పారు కదా మినిమం 6 వీక్ పడుతుంది బాడీ దాన్ని అదే హీల్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ ఇన్ స్పైన్ అని చెప్పేసి. సో బేసిక్గా చాలామందికి స్పైన్ సర్జరీస్ మీరు రికమెండ్ చేస్తూ ఉంటారు కదా, స్పైన్ సర్జరీస్ అసలు ఎప్పుడు రికమెండ్ చేస్తూ ఉంటారు? స్పైన్ సర్జరీస్ అనేవి ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి ఒక మిత్ ఉంది, స్పైన్ సర్జరీ చేసుకుంటే కాలు పడిపోతాయి. ప్రతి ఒక్క పేషెంట్ వచ్చేది అడుగుతారు, సార్ నాకు కాలు పడిపోతాయేమో సార్, అందరూ చెప్పారు అలా ఇలా అని. మేడం 90% ఆఫ్ ద స్పైన్ సర్జరీస్ చేసేది మనం లంబార్ స్పైన్ అంటాం. అంటే ఈ కింద భాగాన్ని స్పైన్ మనకి 4 భాగాలు ఉంటాయి, సర్వైకల్, డార్సల్ అరే థొరాసిక్ అంటాం, లేకుంటే లంబార్ అండ్ సాక్రమ్ అని. 90% ఆఫ్ ద ఇష్యూస్ వచ్చేది మేము సర్జరీస్ చేసేది లంబార్ స్పైన్లోనే. లంబార్ స్పైన్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. 100% ఎప్పుడు కాలు పడిపోవు మేడం. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నది. ఎప్పుడు కూడా 100% కాలు అనేది పడిపోదు లంబార్ స్పైన్ సర్జరీస్లో. బట్ సర్జరీ అనేది ఏంటంటే నేను ఎప్పుడు మా పేషెంట్స్కి అదే చెప్తాను, ఇది నా చేతిలో బ్రహ్మాస్త్రం లాగా. ఈ బ్రహ్మాస్త్రం చాలా కేర్ఫుల్గా వాడతాను నేను. అంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు సర్జరీ, ఎందుకంటే అట్లా చూసుకుంటే స్పైన్ సర్జరీస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే నేను అదే చెప్తాను పేషెంట్స్ అందరికీ, కామన్ కోల్డ్ అయినాక అంటే మన జలుబు ఇవైనాక మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్. మెడ నొప్పి, నడుము నొప్పి, చెప్పాను కదా 15 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ దాకా కంప్లైంట్స్ ఉంటాయి అందరూ. సో అలా అనుకుంటే మాకు బెడ్స్ కూడా ఖాళీ ఉండవు ఇంకా అట్లా సర్జరీస్ చేసుకుని వెళ్తే. సో మళ్ళీ స్పైన్ సర్జరీస్ ఇండికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో అందుకోసమే చెప్తున్నా కదా 90% ఆఫ్ ద సర్జరీస్ అయితే లంబార్ స్పైన్లోనే. 100% కాలు పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. కొన్ని సర్జరీస్ నేనే చెప్తా ఏ సర్జరీస్ కొంచెం రిస్క్ ఉంటాయని. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి మెడలో కానీ లేకుంటే దాని కింద, మెడలో కూడా అన్ని సర్జరీస్ కాదు, మెడలో మేము చేసే సర్జరీలో ఒక 20% సర్జరీస్లో అయినాక మధ్య భాగం అదే డార్సల్ స్పైన్ అన్న కదా, అక్కడ ఒక 30% భాగంలో డెఫినెట్ పేషెంట్స్కే చెప్తాం ఈ సర్జరీ చేస్తే కాల్ వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చేతులు వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము చేసేటప్పుడు కూడా ఇప్పుడు టెక్నాలజీ కూడా అలాగే ఉంది, మాకు న్యూరో మానిటరింగ్ అంటాం. అంటే ఇట్లా ఇప్పుడు ఏమన్నా నరాలు ఇట్లా డ్యామేజ్ అవుతుంటేనే ఒక బీప్ వస్తుంది, మిషన్ కనెక్ట్ చేసాం దానికి, బీప్ వచ్చేస్తుంది. పాతకాలంలో ఉండేది కాదు, అప్పట్లో చేసేటప్పుడు ఇట్లా సర్జరీ చేసేటప్పుడు చాలా క్రూషియల్ సర్జరీ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఈ వంకర మైంటారు కదా చిన్నపిల్లలు అని చేసే 150 మంది కాలు చేతులు పడిపోయాయి. సో ఇప్పుడు ఉండే టెక్నాలజీ వల్ల అది 5%కి వచ్చింది. ఈవెన్ 5% అంటే కూడా నంబర్ ఇస్ బిగ్, ఎందుకంటే 100లో 5 మంది అని, ఆ 100లో 5 మంది నేను కూడా ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ కొన్ని సర్జరీస్ మాత్రం ఇట్లా రిస్క్ ఉంటాయి. ఆ రిస్క్ మొదలే డాక్టర్ చెప్తాడు, మళ్ళీ డాక్టర్ కూడా చూస్తాడు ఎంత దాకా యూజ్ ఉంటుంది ఈ సర్జరీ చేస్తే. సపోజ్ నాకు రిస్క్ కింద ఎక్కువ ఉంటే డెఫినెట్లీ పేషెంట్ చెప్తా ఈ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి, రిస్క్ కింద ఎక్కువ, బెటర్ యూ గో అహెడ్ అని చెప్తాం. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నార్మల్ సర్జరీస్, ఇప్పుడు ఫ్యూజన్ సర్జరీస్ అంటాం, డిస్కెక్టోమీస్ అంటాం, ఎస్పెషల్లీ విచ్ ఆర్ డన్ ఇన్ ద లంబార్ స్పైన్ అదే. సో అట్లా సర్జరీ 100% కాలు పడిపోవు. రెండోది మిత్ ఏంటంటే సార్ ఈ స్పైన్ సర్జరీస్ అయినాక బెడ్ రెస్ట్, 3 నెలలు బెడ్ రెస్ట్, 4 నెలలు బెడ్ రెస్ట్. నేను పేషెంట్ ఒకటే అంటా, ఇంకా మీరు బెడ్ రెస్ట్ తీసుకున్నట్లయితే సర్జరీ కూడా చేయను నేను. ఓకే, దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ బెడ్ రెస్ట్ ఇన్ ద స్పైన్ సర్జరీస్. ఒకటి మంచితనం ఏంటంటే స్పైన్ సర్జరీస్ది ఎప్పుడు అదే చెప్తాను నేను, నీ రీప్లేస్మెంట్కి స్పైన్ సర్జరీస్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే స్పైన్ సర్జరీస్ దే ఆర్ ఫ్యూజన్ టెక్నాలజీస్ అంటాం. అంటే ఫ్యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఏ పార్ట్ తీయం. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కోల్పోయిందంటే ఏం చేస్తాం, పిల్లర్స్ పెట్టేసి సిమెంట్ వేసేసి మళ్ళీ గట్టిపడినాక వెహికల్స్ వదులుతాం. దట్ ఈస్ ఎ ఫ్యూజన్, అంటే ఫ్యూజ్ అయిపోవాలంతా. ఆ పిల్లర్స్ అనేవి సపోర్ట్. సేమ్ స్పైన్ సర్జరీస్లో కూడా స్క్రూస్ అనేవి వేస్తాం, అవి సపోర్ట్ లాంటివి, అవన్నీ ఫ్యూజన్ టెక్నాలజీస్ అంటాం. సో అదే మీరు రీప్లేస్మెంట్ అంటే ఏంది, రీప్లేస్ చేసేస్తున్న ఆ పార్ట్ని, నీ రీప్లేస్మెంట్ లాగా. ఒక స్పైన్ మంచితనం ఏంటంటే ఫిజియోథెరపీ అనేది ఉండదు మా దాంట్లో. వీ మేక్ యూ టు వాక్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్. ఓకే, ఆయనకు ఫిజియోథెరపీ ఉంటుంది. ఇప్పుడు నీలో ఇప్పుడు మోస్ట్ కంప్లైంట్ ఏంటి పేషెంట్ది, సార్ సర్జరీ అయినాక ఫిజియోథెరపీనే బాగా ఇబ్బంది అవుతుంది సార్, మాకు చాలా పెయిన్ వస్తుంటుంది సార్ అని. సో అట్లా ఏముండు మా స్పైన్లో, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ సర్జరీ. సో ఇప్పుడు మేము ఇక్కడ స్పైన్ సర్జరీ చేయించుకుంటే ఇమీడియట్గా ఎప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు?
మేడం ఆఫీసెస్కి అయితే అట్లీస్ట్ కుట్లు అంటాం, కుట్లు తీసేదాకా అంటే స్టాపల్స్ వేస్తాం, కుట్లు ఏం కానీ స్టాపల్స్ వేస్తాం. అట్లీస్ట్ 2 weeks, ఆఫ్టర్ 2 weeks యూ కెన్ గో ఫర్ యువర్ ఆఫీస్. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే స్పైన్ సర్జరీస్లో ఎస్పెషల్లీ ఫ్యూజన్ సర్జరీస్ అంటాం, స్క్రూలు వేసి ఉంటాం కదా, ఫస్ట్ 3 months దాకా బండి నడపొద్దండి అంటాం అంతే. ఇంకా చిన్న వయసులో ఉండే వాళ్ళకి, ఎందుకంటే చిన్న వయసు 50% ఆఫ్ సర్జరీస్ ఆర్ చిన్న వయసులోనే మా దాంట్లో, అంటే అప్ టు 30-40 years ఓలే ఉంటుంది మాది. 30-40 years. సో అట్లా వాళ్ళకి వంగొద్దండి అంటాం 3 months దాకా. వాళ్ళలో జెంట్స్ లేడీస్ ఇద్దరు ఉంటారా సార్? ఇద్దరు కామనే మేడం. మరి ఆఫ్టర్ అంటే ఇప్పుడు సర్జరీ తర్వాత ఇన్ కేస్ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ లాంటివి వస్తే అప్పుడేంటి పరిస్థితి? మేడం ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఏం ప్రాబ్లమే లేదు మేడం, నథింగ్ టు బి వరీడ్. ఓకే, ఈవెన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో వీ హావ్ డన్ సర్జరీస్. వీ హావ్ 3 surgeries వీ హావ్ డన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ? యా, ఇన్ ద లాస్ట్ ట్రైమిస్టర్ వీ హావ్ డన్, అంటే లాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చేసాం 3 surgeries. సో ఇట్ ఇస్ వెరీ సేఫ్ అన్నమాట. లాస్ట్, ఎందుకంటే మాకు కూడా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి మేడం అప్పుడు, ఎందుకంటే కాలు పడిపోయేది, యూరిన్ మోషన్ పడిపోతుంటాయి అట్లా వాళ్ళకి. అట్లా టైంలో డెఫినెట్స్ ఎమర్జెన్సీ సర్జరీస్ మాకు అట్లా వాళ్ళు వీ హ్యావ్ పర్ఫార్మ్ 3 surgeries. ఓకే, వీ హ్యావ్ ఏ పేపర్స్ ఆల్సో రిగార్డింగ్ ఎట్లా ఏంటి అని అయినాక. సో అట్ లాస్ట్ ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే బెడ్ రెస్ట్ చెప్పేది, బెడ్ రెస్ట్ ఏం లేదు. సో ఆల్వేస్ నౌ ఐ టెల్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్పైన్ సర్జరీస్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ కొత్తగా ఇప్పుడు, అంటే కొత్తగా ఏం కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ స్పైన్ సర్జరీస్ ఏమంటే మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ. పాతకాలంలో ఏంటంటే ఇప్పుడు అపెండిక్స్ ఉండేది, అపెండిక్స్ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఓపెన్ చేసి తీసేవాళ్ళు. వస్తే ఇప్పుడు అందరూ 90%-95% లాప్రోస్కోపిక్ చేస్తున్నారు. వెరీ సింపుల్ గా అయిపోతుంది. సో ఇప్పుడు స్పైన్ సర్జరీస్ లో కూడా లాప్రోస్కోపిక్ లాగే మేము దాన్ని మినిమల్ ఇన్వేజివ్ అంటాం. అంటే ఈ మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీస్ అని వచ్చాయి, అంటే చిన్న చిన్న రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల నుంచి స్క్రూస్ వేయగలం, ఆ డిస్క్ అంతా తీసి డిస్క్ లాంటి మెష్ పెట్టగలం, అన్నీ చేయగలం. ఇప్పుడు 50-60% ఆఫ్ ద సర్జరీస్ ఆఫ్ ద స్పైన్ ఆర్ డన్ లాప్రోస్కోపిక్ వే ఆల్సో. స్పైన్ కి కూడా లాప్రోస్కోపీలో సర్జరీస్ కంప్లీట్ చేసేసేయచ్చు, అది కూడా చాలా పర్ఫెక్ట్ గా. ఓకే, ఇప్పుడు అందుకోసమే మేడం ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు అండ్ ఈవెన్ ద లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఆల్సో వెరీ సేఫ్. ఓకే, సో అట్ లాస్ట్ వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ ఈస్ spine surgeries are absolutely safe. 90% of the spine surgeries, 10% definitely I'll tell there is some risk. Okay, but as a doctor I'll tell you, అంటే నేను చెప్తాను ఏ సర్జరీస్ ఏవి సేఫ్ ఏవి కాదు ఎలాగా ఏంటి అనేది. అండ్ సెకండ్ థింగ్, బెడ్ రెస్ట్ అనేది లేదు. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ బెడ్ రెస్ట్. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ బెడ్ రెస్ట్ అట్ ఆల్. ఓకే, ఇది మేడం.